హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ వల్లి నిజస్వరూపం బయట పెట్టాలి. అందరి ముందు తన కడుపులో బిడ్డని నేనే చంపానని నన్ను అందరూ ద్వేషించేలా చేసిన వల్లికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్, ప్రేమ నర్మదను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం, ధీరజ్, నర్మదక్క చాలా బాధపడుతుందిరా. వల్లి అక్క కడుపులో బిడ్డని తనే చంపానని అందరూ ఇంట్లో వాళ్ళు అక్కని ద్వేషిస్తున్నారు. అది తట్టుకోలేక అక్క బాధపడుతుంది. మరి అత్తయ్య మాత్రం అక్కని మాత్రం చాలా ద్వేషిస్తుంది, తట్టుకోలేకపోతుంది అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే నర్మద దగ్గరికి వెళ్ళి, ఏంటొదినా, అమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? చూడు వదినా, ఇప్పుడు వల్లి విషయంలో అమ్మ చాలా ప్రేమగా ఉంటుంది. అందుకే అలా అనడంలో నువ్వేం బాధపడకమ్మా వదినా అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, లేదు ధీరజ్, అత్తయ్య అన్నందుకు బాధపడడం లేదు, కానీ వల్లి మాత్రం మనల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తుంది. ఎలాగైనా వల్లి నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలి అనగానే అప్పుడు ధీరజ్, నమ్మించి మోసం చేయడమేంటొదినా అనేసరికి ఇక నర్మద, చూడు ధీరజ్, ఆ రిపోర్ట్స్ తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను, కానీ ఆ రిపోర్ట్లో ఎటువంటివి లేవు. అసలు వల్లి ప్రెగ్నెంటే కాదు, ఊరు పేరు లేని ఆ రిపోర్ట్స్ డాక్టర్ ఇచ్చి వల్లి అబద్ధం చెప్పించింది. భాగ్యం, వల్లి ఇద్దరూ కలిసి ఈ ప్లాన్ వేసి నాటకమాడారు. వల్లి ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ఇలా చేసింది అని చెప్పగానే ఇక ధీరజ్, ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటది నాను చెప్పేది నిజమా? అసలు వల్లి ప్రెగ్నెంటే కదా, ఎందుకిలా మోసం చేస్తుంది అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, అసలు దీనికంతటి కారణం ఆ భాగ్యం. వల్లిని బావగారు ఎప్పటికీ క్షమించరు, తనకు విడాకులు ఇస్తారేమో అని భయంతో ఇలా తల్లిగా నాటకమాడుతూ ఇంట్లో అడుగు పెట్టాలని చూసింది. అందరినీ నమ్మించి అందరి ప్రేమలతో ఆడుకుంది. అలాంటి వల్లి భాగ్యంకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ధీరజ్, ఎలా వదినా, ఎలా తెలుసుకోవాలి? అసలు ఆ డాక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకొస్తే ఆ డాక్టర్ని తీసుకొస్తే వల్లి నిజస్వరూపం బయట పెట్టొచ్చు అనగానే అప్పుడు నర్మద, చూడు, ఎలాగైనా వల్లి ద్వారానే ఆ నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, సరే ధీరజ్ అని చెప్పి ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోనే వల్లి, సుక్కు ఇద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది గమనించిన నర్మద, ధీరజ్, ఇదే కరెక్ట్ సమయం. ఈ వల్లి, సుక్కు ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గురించి ఏదైనా మాట్లాడుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లి, సుక్కు, నువ్వు మాత్రం భలే సహాయం చేశావే. ఆ మెరుపు తీగ, అదే ఆ క్యారెక్టర్ వేసిన ఆ డాక్టర్ గురించి మాత్రం నాకు చాలా నచ్చింది. తను ఆ క్యారెక్టర్లో ఇరగదీసింది. నాకు కడుపు లేకపోయినా, నా కడుపులో బిడ్డ లేకపోయినా తను నర్మదే నా కడుపులో బిడ్డని చంపిందని డాక్టర్ అందరి ముందు బయట పెట్టింది. అసలు నా కడుపే లేదు, కడుపులో బిడ్డ ఎలా చనిపోతుందే? కానీ ఆ నర్మదని ఒక ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం. ఇక ఆ నర్మదని అత్తయ్య ఎప్పటికీ క్షమించదు, బావ కూడా నర్మద మాటలు నమ్మడు. ఇక ప్రతి క్షణం నర్మదకి ఈ ఇంట్లో ఒక నరకంగానే ఉంటుంది. చూడు, ఇదే అదునుగా తీసుకొని నర్మదని బయటికి పంపిస్తాను. మరి కొద్ది రోజుల తర్వాత ధీరజ్, ప్రేమని కూడా బయటికి పంపిస్తాను. ఈ ఆస్తిని, ఆ రైస్ మిల్లుని నా సొంతం చేసుకుంటాను. అత్తయ్య, మామయ్యలు నా మాట వినేలా చేసుకుని ఈ ఇంటికో పెత్తనం నేనే చెలాయిస్తాను అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న సొక్కు, చూడు వల్లి, ఇదంతా నీకోసమే కదా. నువ్వు పెద్దింటి కోడలు కావాలని, ఆస్తిపర్రాలు కావాలని నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసింది. అందుకే ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని నీ గుప్పిట్లో పెట్టుకోవాలి అని సుక్కు అనగానే ఇక వల్లి, అది తొందరలోనే వస్తుంది సుక్కు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న సుక్కు మాత్రం, చూడు వల్లి, వెంటనే మెరుపు తీగని మనం ఒక దగ్గర కలుసుకోవాలి. తన దగ్గరికి రమ్మని చెప్తాను. పాపం ఇంత సహాయం చేసింది, తనకి ఒక కాఫీ అన్నా తాయించాలి కదా అనగానే అప్పుడు వల్లి, సరే సుక్కు,
ఆ డాక్టర్ మెరుపు తీగని ఒక రెస్టారెంట్కి రమ్మని చెప్పు, పాపం తనకక్కడ కాఫీ తాగిపిద్దాం అని చెప్పగానే అప్పుడు సుక్కు సరే వల్లి, రేపు ఉదయం ఆ మెరుపు తీగకి ఫోన్ చేసి రెస్టారెంట్కి రమ్మని చెప్దాను, రేపు మనమిద్దరం వెళ్దాం అనేసరికి ఇక వల్లి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం ఏంటదినా వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేశావా, వీడియో తీసావా అనగానే అప్పుడు నర్మద తీశాను ధీరజ్, ఈ వీడియోని ఆ డాక్టర్ని ఇద్దరిని తీసుకొచ్చి మావయ్య అత్తయ్య ముందు నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ వదిన ఈసారితో ఆ వల్లి మన చేతిలో నుంచి తప్పించుకోలేదు, తప్పనిసరిగా వల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న నర్మద వద్దు ధీరజ్, అలా కావాలని నేను ఎప్పటికీ కోరుకోను, కానీ వల్లి మాత్రం నా మీద వేసిన నిందని పోగొట్టుకోవాలనే చూస్తున్నాను అని చెప్పి ఇక నర్మద అంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది, అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక ఉదయం కాగానే వల్లి సుక్కు ఇద్దరూ కలిసి ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తానత్తయ్య అని చెప్తూ ఉంటే అప్పుడు వేదవతి సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. ఇక అది చూసిన ధీరజ్ నర్మద, ధీరజ్ వెంటనే మనం ఈ వల్లిని సుక్కుని ఫాలో చేస్తేనే వీళ్ళ గురించి మనకు నిజం తెలుస్తుంది, వెళ్దాం పదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ సరే వదినా వెళ్దాం అని చెప్పి ఇక ముగ్గురు కలిసి వల్లి సుక్కు వెంట ఫాలో అవుతూ ఉంటారు. ఇక వల్లి సుక్కు ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఆ రెస్టారెంట్కి ఇక డాక్టర్ మెరుపుతీగ కూడా వస్తుంది. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి మాత్రం చూడు మెరుపుతీగ, నువ్వు మాత్రం డాక్టర్ క్యారెక్టర్లో భలే నటించావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నీ వల్ల ఆ నర్మదని కోలుకోలేని దెబ్బ కొట్టాను చూడు, ఇక నుండి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నీకే చెప్తాను అనగానే అప్పుడు మెరుపుతీగ చూడు నేను చాలా బాగా నటించాను, ఏ క్యారెక్టర్ ఉన్నా ఇట్టే చేస్తాను, ఎప్పుడు నాకే చెప్పండి అని చెప్పగానే ఇక వల్లి సరే సుక్కు కాఫీ తాగుదాం అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ముగ్గురు కలిసి వల్లి కడుపులో బిడ్డ గురించి తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది విన్న నర్మద ధీరజ్ మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే ప్రేమ మాత్రం అక్క ఇప్పుడే ఆ వల్లి మెరుపు తీగ దగ్గరికి వెళ్ళి తన గురించి మనం నిజం తెలుసుకున్నాం కదా, వెళ్ళి నిలదీద్దాం పద అనగానే అప్పుడు నర్మద వద్దు, అసలు ఆ డాక్టర్ మెరుపు తీగ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి, ఆ తర్వాత తనని తీసుకురావాలి అనగానే అప్పుడు ధీరజ్ వద్దు వదిన, ఇదే కరెక్ట్ సమయం, వెంటనే మెరుపు తీగని మనం తీసుకువెళ్ళి అమ్మా నాన్న ముందు నిలబెట్టి వాళ్ళు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాను అనగానే అప్పుడు నర్మద వద్దు ధీరజ్, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసరికి ఇక ధీరజ్ లేదొదిన, ఏ ప్రాబ్లం కాదు, నువ్వు ఉండు అని చెప్పి వెంటనే ధీరజ్ వాళ్ళు ముగ్గురు కాఫీ తాగుతూ ఉండగా అక్కడికి వెళ్తారు. ధీరజ్ని చూసిన వల్లి సుక్కు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ధీరజ్ నువ్వా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడు మీ గురించి నిజం తెలుసుకోవడానికి వచ్చాను, అంటే ఈమె డాక్టర్ కాకున్నా తనకు డాక్టర్ వేషం వేసి అబద్ధం చెప్పిస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇక వల్లి ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు, డాక్టర్ వేషం వేపియడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు ధీరజ్ చూడు మీరు నిజంగా అబద్ధం చెప్తున్నారని నాకు తెలిసిపోయింది, మీరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీశాను, మర్యాదగా ఇప్పుడు మెరుపు తీగని తీసుకువెళ్ళి అమ్మా నాన్నల దగ్గర నిజం చెప్పిస్తాను, లేకపోతే నేను తీసిన వీడియోని అమ్మా నాన్నలకు చూపిస్తాను అని చెప్పగానే ఇక వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే రెండు చేతులెత్తి ధీరజ్ నన్ను క్షమించి ధీరజ్, నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, అది తెలిస్తే మీ అన్నయ్య నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అనగానే అప్పుడు ధీరజ్ ఇంకా ఎన్ని తప్పులు చేస్తావు, ఎంతమందిని మోసం చేస్తావు, నీ వల్ల నర్మద వదిన ఇంట్లో వాళ్ళతో చాలా మాటలు పడుతుంది, అవమానపడుతుంది, ఇంట్లో వాళ్ళందరూ వదినని అసహించుకుంటున్నారు, నర్మద వదిన ఎంత బాధపడుతుందో నీకేం తెలుస్తుంది అని ధీరజ్ అనగానే అప్పుడు వల్లి చూడు ధీరజ్ ఇప్పుడు నా గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను జన్మలో క్షమించరు అనగానే అప్పుడు ధీరజ్ అదంతా నాకు తెలియదు, చూడు నువ్వు మర్యాదగా మా ఇంటికి వచ్చి నిజం చెప్తావా లేక నీ గురించి పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించమంటావా, చూడు
ఇప్పుడు నువ్వు నిజం అందరి ముందు బయట పెట్టకపోతే నిన్ను పోలీసులకి పట్టించి అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్నా మెరుపు తీగ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వద్దు సార్, వద్దు, మీకు దండం పెడతాను. నేను మీ ఇంటికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను. నేను చేసిన తప్పుని క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక మెరుపు తీగ చెప్పగానే అప్పుడు నర్మద, ధీరజ్ పద, తీసుకువెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కలిసి ఆ మెరుపు తీగని తీసుకొని ఇంటికి వెళ్తారు. హాల్లో నిలబడి అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా ధీరజ్, ఏం జరిగింది? ఎవరివిడ? ఈవిడని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, నానా, ఇన్ని రోజులు నర్మద వదిన ఏదో తప్పు చేసిందని తనని అందరూ అవమానించారు, అనుమానించారు, బాధ పెట్టారు. కానీ ఇప్పుడు ఈమె చెప్పే నిజాన్ని వింటే మీరు శ్రీవల్లి వదినని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నర్మదని మేము అనుమానించడం ఏంటి? అసలు వల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేయడమేంటి? ఏం మాట్లాడుతున్నావురా అనగానే అప్పుడు ధీరజ్, అవును నాన్న, అసలు ఈ మెరుపు తీగ ఎవరో కాదు, వల్లి వదిన ప్రెగ్నెంట్ కాకముందే ప్రెగ్నెంట్ అని నాటకమాడింది. తన కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం నర్మదా వదినే అని తను అందరి ముందు వదినని చాలా అవమానించింది, బాధ పెట్టింది. దానికి సాక్ష్యమే ఈ డాక్టర్ అని ధీరజ్ అంటాడు. అప్పుడు వేదవతి, ఒరే ధీరజ్, అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు, నిజం చెప్పండిరా అనగానే అప్పుడు ధీరజ్, చూడు డాక్టర్, నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు డాక్టర్ మాత్రం, చూడండి సార్, అసలు నేను హాస్పిటల్లో పనిచేసే స్లీపర్ని, కానీ నాకు డాక్టర్ అని పాత్ర ఇచ్చి కొంచెం డబ్బిచ్చారు. డబ్బుకు ఆశపడి నేను శ్రీవల్లి ప్రెగ్నెన్సీ కాకపోయినా ప్రెగ్నెన్సీ అని చెప్పాను. తన కడుపులో బిడ్డ లేకపోయినా తన కడుపులో బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి సార్ అని మెరుపుతీగ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు చాలా కోపంగా వల్లి, వల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న వల్లి బయటికి వస్తుంది. అక్కడ నకిలీ డాక్టర్ను చూసిన వల్లి ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ డాక్టర్ని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఈ డాక్టర్ వీళ్ళకి నిజం చెప్పేసిందా? ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, వల్లి, ఈ డాక్టర్ చెప్పింది నిజమేనా? నువ్వు తల్లివి కాబోట్లేవా? నీ కడుపులో బిడ్డ లేదా అని రామరాజు అనగానే అప్పుడు వల్లి, మావయ్య, అదేంటి అలా మాట్లాడుతున్నారు? నేను ప్రెగ్నెన్సీనే, నా కడుపు పోవడానికి కారణం ఈ నర్మదే, నేను ఎందుకు అబద్ధం చెప్తాను అనగానే అప్పుడు డాక్టర్, లేదండి, వల్లి అబద్ధం చెప్తుంది, నేను చెప్పేదే నిజం, కావాలి అంటే ఒక్కసారి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించండి అని డాక్టర్ అనగానే అప్పుడు వల్లి, చూడండి మావయ్య, నా కడుపులో బిడ్డని చంపిందే కాకుండా ఈ నర్మద ఇప్పుడు తను ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపించుకోవడం కోసమే ఇలా మాట్లాడుతుంది. వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఈ డాక్టర్కి ఎంతో కొంత డబ్బిచ్చి నా మీదికి అలా తీసుకొచ్చింది. ఆయన ప్రేమకి నర్మదకి నేనంటే పడదు మామయ్య, ఎప్పుడు నన్ను చూసినా కూడా ఒక శత్రువులాగే చూస్తున్నారు అని వల్లి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం, నాన్న, ఒకసారి ఈ డాక్టర్ నాతో మాట్లాడిన మాటలు వీడియో తీశాను, ఒక్కసారి ఈ వీడియో చూడండి నాన్న అని చెప్పి వెంటనే ధీరజ్ ఆ వీడియోని ఓపెన్ చేసి రామరాజుకు చూపిస్తాడు. ఇక అది చూసిన రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, అంటే నువ్వు చెప్పింది అబద్ధము, నీ కడుపులో బిడ్డ లేకపోయినా నర్మదే నీ బిడ్డను చంపిందని అబద్ధమాడి నర్మదని తప్పు పట్టేలా చేశావు. నీ వల్ల నర్మదని మేమందరము ఎంతో బాధ పెట్టాము, తనని అవమానించాము, నీ వల్ల తనని అసహించుకున్నాము అని చెప్పి ఇక రామరాజు వల్లి చెంప పగలగొడతాడు. అది విన్న చందు, ఎందుకు వల్లి, ఎందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేశావు? చూడు, నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందన్న ఒకే ఒక కారణం చేత నిన్ను ఈ ఇంటికి
తీసుకొచ్చాను. ఎంతో ప్రేమగా చూసుకున్నాను. మా నాన్న నిన్ను కోడలిగా కాకుండా కన్న కూతుర్లా చూసుకున్నాడు. అలాంటి మా అమ్మా నాన్నల్ని మోసం చెయ్యడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని ఇక చందు వల్లి చెంప పగలగొడతాడు. అది చూసిన వేదవతి, ఒరే చందు ఆగరా, ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు, తన తప్పు చేసింది, ఆ తప్పుకి శిక్ష అనుభవించాలి అనగానే అప్పుడు చందు, అమ్మ ఈ వల్లి ఇక మన ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే గొడవలు జరుగుతుంటాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, వల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి ఇక చందు వల్లి మెడలో ఉన్న తాళిని తెంచి వల్లిని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన వల్లి, వద్దు బావా ప్లీజ్, నీకు దండం పెడతాను, నేను నీ కోసమే ఈ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు శాశ్వతంగా ఎక్కడ దూరమైపోతావోనని భయంతో ఇలా మా అమ్మ నాకు అబద్ధం చెప్పి నన్ను పంపించింది అని చెప్పి